ఎమ్మెల్యే థామస్ కు చెందిన ఆసుపత్రిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని ఫెర్టిలిటీ సెంటర్లో శ్వేతా ఘోష్ పనిచేస్తోంది. చెన్నైలోని మీడియా కంట పడకుండా తిరుపతి ఆసుపత్రికి తరలించారు. శ్వేతా ఘోష్ ను ఆసుపత్రి మేనేజర్లు బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్తాపంతో ఆసుపత్రి పై నుంచి దూకి శ్వేతా ఘోష్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి రుయా మార్చిరి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడిన శ్వేతా ఘోష్ పోస్టుమార్టం నిమిత్తం తిరుపతికి తరలించారు. ఈ నెల 13వ తారీఖున చెన్నైలోని ఫెర్టిలిటీ సెంటర్లో ఆత్మహత్యకు పాల్పడిన శ్వేతా ఘోష్కి అక్కడ ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స చేయించారు. అనంతరం అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎంజిఎం ఆసుపత్రి నుంచి తిరుపతిలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి చెన్నైలో నుంచి ఇక్కడికి తరలించడానికి కారణాలు ఏమనేది స్పష్టంగా పేర్కొనకపోయినా అక్కడి నుంచి తిరుపతిలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఆమెకు దాదాపు 3 రోజులు చికిత్స అనంతరం మరణించడంతో పోస్ట్ మార్టం నిర్మించడం ఇక్కడ తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ రుయా హాస్పిటల్ దగ్గరే ఆమెకి ఈరోజు పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. కాబట్టి ఈ పోస్ట్ మార్టం నిర్వహించే సమయంలో అనేక నాటకీయ పరిణామాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఎందుకంటే చెన్నైలో ఎమ్మెల్యే థామస్కి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే థామస్కి సంబంధించిన ఫెర్టిలిటీ ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన శ్వేతా బసు నేడు రుయా ఆసుపత్రిలో శవపరీక్షకు కూడా ఆ శవపరీక్షలు కూడా పూర్తయిన పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు ఈ మార్చురి వద్దకు చేరుకొని మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తించారు. అక్కడ వీడియోలు చిత్రీకరించవద్దంటూ కూడా వీడియో జర్నలిస్టులని అడ్డుకోవడంతో మీడియాతో వాగ్వాదాన్ని కూడా దిగారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ఎందుకు ఇక్కడ అనుచరులందరూ రావాలి అనే కోణంలో కూడా దీన్ని ఆలోచించాలి. మరోపక్క చెన్నై నుంచి వచ్చిన పోలీసులందరూ కూడా ఇక్కడ ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇక్కడ ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే అనుచరులు వచ్చి అక్కడ మీడియాను అడ్డుకుంటున్నా ఇక్కడున్న పోలీసులు కావచ్చు ఎవరుగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కానీ వీళ్ళని అడ్డుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకపోతే శ్రేయా ఘోష్ మరణం వెనక ఎలాంటి కారణం లేకపోతే ఎందుకు అడ్డుకుంటున్నాం, వాళ్ళు ఎందుకు వచ్చారనే కోణంలో కూడా దీన్ని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నెల 13వ తేదీ చెన్నైలోని అమింజికరై నెల్సన్ మాణిక్యం రోడ్లో ఉన్న చెన్నై ఫెర్టిలిటీ సెంటర్లో పనిచేస్తున్న శ్వేతా ఘోష్ 4వ అంతస్తుగా దూకేసి ఆత్మహత్యకు పాలింది. అక్కడున్న హెచ్ఆర్ ఆమె మీద దురుసుగా ప్రవర్తించడం, అందరి ముందే ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురైన శ్వేతా ఘోష్ ఆసుపత్రి పైనుంచే కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడ జరిగిన తర్వాత సివియర్ కండిషన్లో ఆమెని చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూడా మెరుగైన హాస్పిటల్ చేయించు తిరుపతిలోని అమర హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆత్మహత్య ఘటనపై చెన్నైలో 42/2026 కేసు కూడా నమోదైంది. చెన్నై నుంచి వచ్చిన పోలీసులు దాదాపు 3 రోజులుగా ఈ రుయా ఆసుపత్రి వద్ద తిరుగుతున్నా వాళ్ళకి సరైన సమాచారం సరైన పత్రాలు ఇవ్వకపోవడంతో దాదాపు 3 రోజులుగా ఇక్కడ తిరుగుతూ వస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ఇటు హాస్పిటల్ సిబ్బందితో పాటు ఇక స్థానిక పోలీసులతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే థామస్ అనుచరులు కొమ్మక్కై ఈ మృతదేహానికి సంబంధించిన శవ పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులను కూడా దూరంగా ఉంచి ఈ శవ పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించారు. ఎందుకంటే శ్వేతా ఘోష్ తండ్రి కూడా మీడియా ముందుకు మాట్లాడడానికి వస్తే వాళ్ళని కూడా అడ్డుకుని వాళ్ళ కారులోనే తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనా ఈ ఆత్మహత్యలో అనేక కోణాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య కారణం వెనుక ఎమ్మెల్యే ఆసుపత్రికి సంబంధించింది కాబట్టి దీన్ని ఎలాగైనా ఎలాంటి వివాదం లేకుండా చూసుకోవాలని అనుచరులందరూ కూడా ఒకసారిగా ఈ పోస్ట్ మార్టం దగ్గరకు వచ్చి మీడియా మీద విరుచుకుపడడం వాగ్వాదం దిగడం జరుగుతుంది. ఏదేమైనా భవిష్యత్తులో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాల్సింది. చెన్నై పోలీసులు దీని మీద ఏ విధమైన విచారణ చేపడతారు, ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది త్వరలోనే తేలనుంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.